ల్యాప్టాప్ బ్యాగ్గా ట్రెజరీ బాక్సా అనుకునేలా ఉంటుంది నా బ్యాగ్. బుజ్జి బాక్స్ ఉంటుంది. ఈ బుజ్జి బాక్స్ తీసేప్పుడు ఒకటి కనిపించింది కెచప్. హలో బెస్టీస్, ఇప్పటివరకు మీరు ఎన్నో టూర్స్ చూసుంటారు. హోమ్ టూర్, ఫ్రిడ్జ్ టూర్, లేకపోతే హ్యాండ్ బ్యాగ్ టూర్ ఎన్నో చూసుంటారు. ఫస్ట్ టైం నాలాంటి ఒక పిచ్చి పిల్ల ల్యాప్టాప్ టూర్, ఐ మీన్ ఆఫీస్ బ్యాగ్ టూర్ చేస్తున్నా. అసలు నా ఫ్రెండ్స్ అయితే మస్తు కామెంట్స్ చేస్తారు, నీది అసలు ల్యాప్టాప్ వల్లనే ఇంత బరువు ఉంటుందా, లేకపోతే అసలు ఏం పెట్టుకొని వస్తావు, ఇంత బరువు ఉంటుంది నీ బ్యాగ్ అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు నేను ఎప్పుడు రియలైజ్ అవ్వలేదు నిజంగా ఏముంటుంది నా బ్యాగ్లో, ఎందుకు అంత బరువు ఉంటుంది, మిగతా వాళ్ళు ఎందుకు ఉండదు అని చెప్పి. సో అసలు నా బ్యాగ్లో ఏమేమి ఉంటాయి, నా ఆఫీస్ బ్యాగ్ అంటాం కన్నా ట్రెజరీ బాక్స్ అనడం చాలా యాప్ట్ టైటిల్ అనమాట దానికి. అసలు నా ల్యాప్టాప్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయి అనేది ఇవాళ వీడియో, అసలు మిస్ అవ్వకండి. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ బయటకు వస్తాయి. ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ థింగ్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది నా దగ్గర. అలా మీ బ్యాగ్లో ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉందేమో మీరు కమెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో ఇంకా స్పెషల్ ఐటమ్స్ వస్తాయి బయటకి. అండ్ నా ఆఫీస్ ల్యాప్టాప్ బ్యాగ్ టూర్ మొత్తం అయ్యేలోకి ఏ థింగ్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ అని, ఇది కూడా పెడతారా బ్యాగ్లో అన్నట్టు మీకు ఏది అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అసలు ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి అనేది నాకు జీరో ఐడియా. ఎప్పుడు ఏది కనిపిస్తే అది బ్యాగ్లో వేసేసుకుంటూ ఉంటా. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ జిప్తో స్టార్ట్ చేస్తా. ఇవేమో చిట్టీలు ఉన్నాయి. చిట్ అనుకున్నా, నా ఆధార్ కార్డ్, అమ్మో నెంబర్ చూపించొద్దేమో మళ్ళీ. ఇది నా ఆధార్ కార్డ్ జిరాక్స్ అనమాట. ఇది నా లైఫ్ సేవియర్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జిరాక్స్ కావాలంటే తప్పకుండా ఇది యూజ్ చేయొచ్చు. లాస్ట్ టైం ఏమైందో తెలుసా, శ్రీశైలం వెళ్ళాము. నేను, మా అక్క, ఇంకొక మరదలు అనమాట. మేము ముగ్గురం రూమ్ తీసుకుందాం అనుకుంటే ముగ్గురు గర్ల్సే కాబట్టి మాకు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు జిరాక్స్లు కావాలి, దాని మీద మీ నెంబర్ రావాలి, మీ పేరెంట్స్ పేర్లు రాసి ఇవ్వండి, వాళ్ళ నెంబర్స్ రాసి ఇవ్వండి అని చెప్పి మస్తు రూల్స్ అడిగారు సత్రంలో రూమ్ తీసుకోవడానికి. సో అలాంటి ఒక టైం వచ్చినప్పుడు ఇది లైఫ్ సేవియర్ అవుతుంది. ఇంకేమేమి ఉన్నాయంటే ఇంకొక లైఫ్ సేవియర్ అనే అంటాను. నాకు ఆఫీస్కి బొట్టు పెట్టుకోకుండా వెళ్తే అస్సలు నచ్చదు. సో నా బ్యాగ్లో ఎప్పుడు ఈ బ్లాక్ బిన్నీస్ ఉంటాయి. ఇదేం తక్కువ కవర్లో ఉన్నాయి వెరైటీగా అనుకుంటున్నారేమో. ఈ బాక్స్ బుజ్జి బాక్స్ ఉంటుంది. ఈ బుజ్జి బాక్స్ నేను ఒక 2-3 years బ్యాగ్ కొన్నా. ఈ బాక్స్ అది మూత ఇరిగిపోయిందనమాట. మూత ఇరిగిపోయి బొట్టులన్నీ బ్యాగ్లో పడిపోతున్నాయి అని చెప్పి ఒక కవర్లో పెట్టా. అప్పటి నుండి నేను ఇదే వాడుతున్నా. డేస్ గడుస్తున్నాయి, దీనికి గమ్ము కూడా తొందరగా పోతుందేమో కానీ ఈ స్టిక్కర్ మాత్రం అయిపోవట్లే. ఇది అయిపోగొట్టేసరికి ఇంకా ఎన్ని ఇయర్స్ గడుస్తుందో నాకు కూడా తెలియదు. బట్ స్టిల్ ఎన్ని ఇయర్స్ అయినా సరే నేను ఇదే వాడతా, నాకు అంత నచ్చింది ఇది. ఇంకొకటి ఇయర్ ఫోన్స్కి రబ్బర్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ వాళ్ళు ఇస్తారు కదా, ఫ్రీగా ఇస్తారు మనం కొన్నప్పుడు. అవన్నీ నేను దాచిపెట్టుకుంటున్నాను అనమాట, ఎప్పుడైనా పోతే వాడుకోవచ్చు అని చెప్పి. లాస్ట్ టైం ఏమైంది, మా ఫ్రెండ్ది ఇయర్ బడ్స్ పెట్టుకున్నా నేను. అది ఎట్లా పోగొట్టానో నాకు తెలియదు. తీసి ఇచ్చేప్పటికి దానికి అది రబ్బర్ లేదు, అది నా చెవులోకి పోయిందా ఎక్కడైనా పోయిందా నాకు అర్థమే కాలేదు. సో ఇప్పుడు వాళ్ళది పోయినప్పుడు నేనే రెస్పాన్సిబుల్ కదా, నా దగ్గర పోతే. అప్పుడు ఇట్లాంటివి యూస్ అవుతాయి అనమాట. ఇది తీసి వెంటనే అతికించేసి ఇచ్చేసా, తీసుకో అని చెప్పి. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ లైఫ్ సేవియర్ కాదులే కానీ పరువు సేవియర్. ఇంకేమున్నాయి, పెన్స్. మా ఆఫీస్లో పెన్స్ ఇస్తారు, బుక్స్ ఇస్తారు, అవన్నీ నా బ్యాగ్లోనే ఉంటాయి. ఈ పెన్, 2 పెన్స్, ఒకటి బ్లాక్ పెన్, ఒకటి బ్లూ పెన్. ఇంకా నాకు స్కూలింగ్ హ్యాబిట్స్ పోలేదు అనుకుంటా, ఈ 2 మెయింటైన్ చేస్తున్నా. ఇంకొకటి కాటుక. నా లైఫ్లో నేను అసలు ఒక 10 times కూడా పెట్టుకొని ఉన్నాను నాకు తెలిసి ఇప్పటి వరకు. బట్ ఇది నా బ్యాగ్లో ఉంటుంది, ఎప్పుడైనా పెట్టుకోవాలి అనిపించినప్పుడు పెట్టుకోవడానికి ఉంచాను అనమాట. అట్లా ఫస్ట్ జిప్లో అయితే అంతే. ఇంకొన్ని ఏమో స్టిక్కర్స్ కింద పడిపోయి ఉన్నాయి ఆ కవర్లో నుంచి. నెక్స్ట్ జిప్, ఇందులో ఒక కోంబ్. ఆఫీస్కి వెళ్ళేటప్పటికి జుట్టు అంతా కన్ఫామ్గా ఖరాబ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా కొంచెం మంచిగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఉంటుందని చెప్పి ఈ కోంబ్. ఇంకేమున్నాయి అంటే టిష్యూస్. ఇవి కూడా ఆఫీస్లో ఉండే టిష్యూసే, ఎప్పుడైనా యూజ్ అవుతాయి అని చెప్పి బ్యాగ్లో వేసుకున్నాను. ఇవేమో సౌత్ ఇండియా అవి. నేను కొన్ని స్కీమ్స్ కడతాను, గోల్డ్ స్కీమ్స్. వాటికి కార్డు ఇస్తారు మనం స్కీమ్ జాయిన్ అయినప్పుడు. ఆ కార్డు అక్కడ ఇక్కడ పడేస్తే మర్చిపోతాను కదా, అందుకని బ్యాగ్లో పెట్టుకున్నాను. ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఇదేమో డెబిట్ కార్డుకి ఐసిఐసిఐ వాళ్ళు పంపించిన లెటర్. దీంట్లో కార్డ్ పెట్టి పంపించారు, కార్డ్ తీసి వాడుతున్నాను. ఈ లెటర్ మాత్రం నా బ్యాగ్లో భద్రంగా దాచుకున్నా.
ఇది కూడా సౌత్ ఇండియా ఇంకొకటి. జిప్లో ఇంకంతే. థర్డ్ నా జియో సిమ్ కార్డుకి వచ్చిన పౌచ్. దీంట్లో కార్డు కూడా లేదు. దీంట్లో కార్డు కూడా ఉంది. మరి ఇది ఎప్పుడు తీసుకున్నా నాకు కూడా గుర్తులేదు. ఇది ఒకటి ఉంది నా బ్యాగ్లో. ఇంకా ఇదంతా నా హాస్టల్ ఫీజుకి కట్టిన రిసిప్ట్స్. ఇవి ఎక్కడ పడితే అక్కడ పడేయలేం కదా, అందుకని ఆ రిసిప్ట్స్ అట్లా దాచా. ఇంకా నాకు ఇది తీసేప్పుడు ఒకటి కనిపించింది. ఇదేంటంటే అయ్యయ్యో ఓకే, ఇవి 2 థింగ్స్. ఫస్ట్ దీని గురించి చెప్తా. ఇది మా ఆఫీస్లో క్రికెట్ మ్యాచ్ పెట్టారు, టోర్నమెంట్ లాగా. అప్పుడు పార్టిసిపేషన్కి ఇచ్చారు. సో ఆ మెడల్ నా బ్యాగ్లోనే ఉండింది, నేను ఇంకెక్కడ పెట్టలేదు. ఇది సెకండ్ థింగ్ ఏంటంటే, లాస్ట్ టైము జోయాల్కాస్ వాళ్ళు స్టోర్ ఓపెనింగ్ అని చెప్పి మా ఆఫీస్లో చిన్న స్టోర్ పెట్టేసి దాంట్లో ఇన్విటేషన్ కార్డ్స్ పంచారు. ఆ ఇన్విటేషన్ కార్డ్లో నాకు ఏదో ఇంట్రెస్టింగ్గా కనిపించింది. ఏంటి అంటే, అది ఇట్లా క్లోజ్ చేయగానే అతుక్కుపోతుంది. ఇది ఎలా అతుక్కుపోతుందా అని డౌట్ వచ్చి ఇది కట్ చేశాను. కట్ చేస్తే ఈ మ్యాగ్నెట్ కనిపించింది. ఒక సైడ్ ఏమో ఈ బుజ్జి మ్యాగ్నెట్ ఉంది, ఇంకొక సైడ్ ఏమో ఇది ఉందన్నమాట. సో ఇది దగ్గర పెట్టగానే ఇట్లా అతుక్కుపోతుంది. నాకు ఇది ఎందుకైనా యూజ్ అవుతుందేమో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇది ఆ కార్డులోంచి పీకేసి బ్యాగ్లో వేసాను అనమాట. ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది ఆ మెడల్ తీసేపడని చెప్పాను కదా. ఇదిగోండి స్పూన్. అసలు ఇది ఎప్పుడు నా బ్యాగ్లోకి వచ్చిందో, ఎందుకు వచ్చిందో, నా బ్యాగ్లో ఏం చేస్తుందో తెలియదు, కానీ పర్మనెంట్ రెసిడెంట్ అయిపోయింది నా బ్యాగ్లో. ఇది ఎందుకుందో నాకు కూడా తెలియదు. ఇంకా మ్యాండేటరీగా ఇయర్ ఫోన్స్ కావాలి ఆఫీస్కి వెళ్ళేప్పుడు, కాబట్టి కాల్స్ మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని పెన్స్ ఆఫీస్లో ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి అట్లాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట బ్యాగ్లో. ఇంకా నా పాన్ కార్డ్, ఇందాక ఆధార్ కార్డ్, ఇప్పుడు పాన్ కార్డ్. అవసరం వచ్చినప్పుడు ఇవి హీరోస్ లాగా నా బ్యాగ్లో నుంచి బయటకు వస్తాయి, మేము ఉన్నాం నీకు అని చెప్పి. ఇంకా ఒక ట్యాబ్లెట్ ఉంది, దీనిపైన పేరు అన్నీ పోయినాయి, ట్యాబ్లెట్ మాత్రం అలానే ఉంది. ఇది అసలు ఎందుకు వచ్చిందో, ఎప్పుడు పెట్టానో, ఎందుకు వాడానో, ఒకవేళ ఏమన్నా కడుపులు నొప్పి, తలకాయ నొప్పి వస్తే ఇది నిజంగా వాడాలనో లేదో కూడా నేను మర్చిపోయా. కానీ ట్యాబ్లెట్ మాత్రం సేమ్ స్పూన్ లాగా ఇది కూడా రెసిడెంట్ అయిపోయింది నా బ్యాగ్లో. ఇంకా 5 రూపీస్ కాయిన్. చూసారా డబ్బులు ఎంత బాగా దాచుకుంటానో నేను. 5 రూపీస్ దాచాను నేను నా బ్యాగ్లో, అంతే. ఇంకా సైడ్ పౌచెస్ ఓపెన్ చేస్తా. ఫస్ట్ ఐడి కార్డ్ మ్యాండేటరీ ఆఫీస్కి వెళ్ళాలంటే, సో ఐడి కార్డ్ బ్యాగ్లో రోజు కంపల్సరీ ఉండాలి. ఇది తీసేప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది నాకు. ఇది విక్స్ది, అప్పుడెప్పుడో హెడేక్ కోల్డ్ వస్తే తీసుకున్నా. ఇంకంతే, ఏమన్నా తీసుకున్నా ఒకసారి వాడా అంటే ఇంకా అది బ్యాగ్లోనే ఉంటుంది అనమాట. బ్యాగ్లో నుంచి బయటికి తీయనేది, అది అసలు నా బ్యాగ్లో ఉందని కూడా నాకు గుర్తుండదు, అది అలా ఉండిపోతుంది. సో ఇదొకటి ఉంది. ఇది తీసేప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది అన్నాను కదా, కెచప్. ఆఫీస్లో స్నాక్స్ ఇస్తారు, ఆ స్నాక్స్లో కెచప్ ఇస్తారు. ఆ రోజు నేను సమోసా ఇచ్చారు, నేను సమోసా తినలే, కానీ కెచప్ ఎప్పుడైనా వాడతాం కదా అని చెప్పి బ్యాగ్లో వేసుకున్నా. నా పిచ్చి కాకపోతే ఎందుకు వాడతాం చెప్పండి మాటికి కెచప్, ఇదేమన్నా హనీ ఆ రోజు తాగడానికి. ఇది నా బ్యాగ్లో వేసుకున్నా అప్పుడెప్పుడో 2 months బ్యాక్. ఇంకా అది అట్లనే ఉంది, అది ఉందని కూడా నాకు తెలీదు. చెప్పాను కదా, నా బ్యాగ్లోకి ఏదైనా వన్స్ వస్తే అది పర్మనెంట్ రెసిడెంట్ అయిపోతుంది బ్యాగ్లో. సో ఇదొకటి, కెచప్ ఉండడం ఏంటో బ్యాగ్లో. ఇంకా ఇదేమో ప్లాస్టిక్ కవర్, ఎందుకైనా నేను ఏమన్నా ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు దీంట్లో వేసుకొని రావచ్చు కదా అని ఇది పెట్టుకొని వచ్చాను. నేను ఆఫీస్కి వెళ్తున్నానో ఎక్కడికైనా వెళ్తున్నానో ఇవన్నీ చూసిన తర్వాత మీరే చెప్పాలి. ఇంకొక అన్నోన్ ట్యాబ్లెట్, ఇది ఎందుకు ఉందో నాకు కూడా తెలీదు, మీరు కూడా అడగొద్దు. ఇంకా బుజ్జి ప్లెక్కర్, అమ్మాయిలు అనే తర్వాత ఇలాంటివి కామన్గా ఉంటాయి. నెక్స్ట్ స్పెక్ట్స్. చూసారా ఎంత జాగ్రత్తగా పెట్టానో, అది ఎక్కడ పెట్టానో తెలుసా, ఈ సైడ్ పౌచ్లో నా స్పెక్ట్స్ ఉన్నాయి. ఆ స్పెక్ట్స్ అంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను నేను. ఇంకొక మెడల్, రీసెంట్గా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయింది. ఆ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి మేము మిక్స్డ్ డబుల్స్ ఆడాము, నేను నా బెస్ట్ ఫ్రెండ్. మేము రన్నర్ అప్ అయ్యాం. విన్నర్స్ నా వల్లనే విన్నర్ పోయింది, పాపం తను చాలా కష్టపడ్డాడు. నాకేమో అప్పటికి ఫుల్ ఎనర్జీ అయిపోయింది, నేను సరిగ్గా ఆడలేకపోయా. సో
రన్నరప్కి మెడల్ ఇచ్చారు. అది విన్నర్స్ అయింటే కప్ వచ్చేది. ఆ కప్ ఎక్కడ పెట్టేదాన్ని, బ్యాగ్లోనే ఎక్కడో దాటి దూర్చేదాన్ని. ఇదేమో ఏదో ప్యాంటుది బొందు, ఇది ఆఫీస్ బ్యాగ్లో ఎందుకుందో నాకు కూడా తెలీదు. ఇంకా ఇది ఇది మీకు గుర్తుందా? అబ్బా మీకు గుర్తుంటే నిజంగా దీని పేరేందో కమెంట్ చేయండి. నాకైతే చిన్నప్పుడు ఫుల్ ఆడుకునేదాన్ని. ఒక రెస్టారెంట్కి వెళ్ళాం ఇక్కడ నెక్సెస్ మాల్ దగ్గర, 90s అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంటుంది. అందులో వాళ్ళు ఇచ్చారనమాట, జస్ట్ 90s లాగా మెమరీస్ అన్నీ పెట్టారు. చింతపండుది స్పూన్ ఉంటుంది కదా అది, ఆశా చాక్లెట్, ఇవి ఇంకట్లా 90sలో మనం ఏమేమి తిన్నాం అవన్నీ పెట్టారు. నాకు ఇది చాలా నచ్చింది, అందుకని తెచ్చుకున్నా. ఒకటి కాదు 2 తెచ్చుకున్నా. తినలేదు, పెట్టలేదు, బోర్ కొట్టినప్పుడు ఆడుకుందామని చెప్పి పెట్టా. ఒక్కసారి ఆడా అంతే, అది ఇంకా నా బ్యాగ్లోనే ఉండిపోయింది. అది ఉందని కూడా నేను మర్చిపోయాను కూడా. ఇంకా ఇదేదో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, ఇదేంటి టీఎస్కేయా ఏమో మరి, ఏదో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సోమ్ ప్యాకెట్లు, అవి కూడా నా బ్యాగ్లోనే ఉన్నాయి. ఇదేమో ఒక డ్రెస్ది బొందు, ఇది కూడా బ్యాగ్లోనే. అట్లుంటుంది మరి మన బ్యాగ్ మెయింటెనెన్స్. ఇంకా 10 రూపీస్ కాయిన్, చెప్పాను నేను డబ్బులు చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటా అని చెప్పి. ఇదిగోండి, ఇందాక 5 రూపీస్, ఇప్పుడు 10 రూపీస్. వావ్. ఇదేమో పనికి రాని వాచ్, అంటే ఇది పని చేయట్లేదు, బట్ నాకు చాలా ఇష్టమైన వాచ్. ఎక్కడ కొన్నానో తెలుసా? తిరుపతిలో కొన్నా ఈ వాచ్ నేను 400 రూపీస్కి. ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ కొన్నా. ఆడట్లేదు, బట్ నాకు ఎందుకో చాలా ఇష్టం ఈ వాచ్. ఎక్కడో దాచాను అని అనుకున్నా ఇన్ని రోజులు, బట్ నా బ్యాగ్లోనే దాచాను అని చెప్పి నాకు తెలియలేదు. ఇది సప్తనిధులు ఉన్న ఒక బాక్స్ కాబట్టి దీంట్లో ఏదైనా దొరకచ్చు అని నాకు ఇవాళే అర్థమవుతుంది. సో ఇంకా 2 జిప్స్ ఉన్నాయి. ఒక దాంట్లో డ్రెస్, ఒక ఎక్స్ట్రా డ్రెస్, ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు సేవియర్స్ కాబట్టి డ్రెస్ మెయింటైన్ చేస్తా. ఇదేమో రీసెంట్గా కొన్నా మీషోలో, దీని రివ్యూ నేను మీకు తర్వాత ఇస్తా. పొల్యూషన్కి వెళ్తాం కాబట్టి హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కొన్నా. నేను ఖచ్చితంగా షార్ట్ వీడియో అయితే చేస్తాను దాని గురించి. ఇంకా గర్ల్స్కి ఎంతో యూజ్ అయ్యే పీరియడ్ ప్యాంటీస్. దాని తర్వాత ఆఫీస్కి ఖచ్చితంగా యూజ్ అయ్యే ల్యాప్టాప్ ఛార్జర్. ఇదేమో స్టిక్కర్స్, ఇందాక మీరు బ్లాక్ స్టిక్కర్స్ చూసారు కదా, అవేమో రోజ్ పెట్టుకోవడానికి. ఇదేమో ఎప్పుడైనా అకేషనల్గా కొంచెం క్యూట్గా కనిపించాలి అనుకున్నప్పుడు స్టోన్ స్టిక్కర్స్ పెట్టుకుంటాను కదా, అందుకని స్టోన్ స్టిక్కర్స్. తప్పేముంది, అమ్మాయి నేను ఇంత బొట్టలు మెయింటైన్ చేయరా ఏంటి? ఇందాక ఒక కళ్ళద్దాలు చూపించాను కదా, అదేమో హెడేక్కి సైట్కి. ఇప్పుడు ఈ కళ్ళద్దాలేమో సోకులకి అనమాట. సోకుల కోసం ఒక కళ్ళద్దాలు బ్యాగ్లో మెయింటైన్ చేస్తూ ఉంటా. ఈ బాక్స్, ఇది గ్లాసెస్, ఇది కూడా ఆఫీస్లో స్టాల్స్ పెడితే తీసుకున్నా. 800 900 పడింది. బట్ బాగుంటుంది పెట్టుకుంటే, ఎండప్పుడు పెట్టుకుంటే ఎంత చల్లగా అనిపిస్తుందో తెలుసా ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటే. అసలు నాకు తీయబుద్దే కాదు అవి పెట్టుకుంటే, అంత నచ్చుతుంది. కాకపోతే జనాలు అందరూ ఓవర్ యాక్షన్ అనుకుంటారని చెప్పి తీస్తూ ఉంటా, బట్ నాకైతే చాలా ఇష్టం. ఇంకా కొన్ని పెన్స్, ఆఫీస్లో పెన్స్ ఇస్తే ఇదే డిసడ్వాంటేజ్, అసలు టైంకి పెన్ కనిపించదు. సరే పెన్ కనిపించట్లేదు కదా అని చెప్పి వెళ్ళేసి సంతకం పెట్టేస్తే చేసుకుంటా. ఇప్పుడు చూస్తే ఇన్ని పెన్నులు ఉన్నాయి బ్యాగ్లో, ఫ్రీగా ఇస్తే విలువ తెలియదు అంటే ఇదే మరి. ఇంకా నాకు నా ఫ్యామిలీకి ఫీడ్ చేసే ల్యాప్టాప్, అదంటే నాకు చాలా ప్రాణం. మా ఆఫీస్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే దే ట్రస్టెడ్ మీ. ఇది మా ఆఫీస్లో ఇచ్చే బుక్ అనమాట. ఇంకో దీనికి కూడా ఒక పెన్ ఉంది. ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమున్నా దీని మీద రాసుకుంటూ ఉంటా. మనకు కొంచెం మెమరీ లాస్ అంటే మెమరీ పవర్ చాలా తక్కువ కదా, సో ఇట్లన్నా గుర్తుంటాయి అని చెప్పి ఇట్లా రాసుకుంటూ ఉంటా. ఎన్ని బుక్కులు రాసానో నాకే తెలీదు. నేనైతే రైటర్ అయిపోవచ్చు అనుకుంటా అప్పుడప్పుడు. అస్సలు ఇదేంటో గెస్ చేస్తే మీరు అందరు గ్రేట్ అబ్బా. ఇదేంటో తెలుసా? మేము అప్పుడు రెంట్కున్నాం ఇంట్లో, ఆ రెంటల్ అగ్రిమెంట్ అనమాట. అది దొరక్క ఎంతమందిని బతిమలాడుకున్నానో తెలుసా నేనైతే ఆ టైంలో. లాస్ట్కి ఒక ఆఫీస్లో ఒక అన్న వల్ల నాకు ఇది వచ్చింది. అవసరం కాబట్టి అంత బతిమలాడుకొని అంత తెచ్చుకున్నా. అవసరం తీరిపోయిన తర్వాత దీని పరిస్థితి చూసారా నా బ్యాగ్లో, అట్లుంటుంది మరి. ఇంతే అబ్బా, ఇదే నా ఆఫీస్ టూర్. ఇప్పుడైతే అసలు బరువు లేదు. ఇవన్నీ ఉంటే మరి బరువు కాక ఇంకేముంటుంది చెప్పండి. ఇదిగో అమ్మాయి నీకే చెప్తున్నా, తెగ అడుగుతావు కదా ఏముంటుందిరా నీ బ్యాగ్లో ఇంత బరువు ఉంటుందని. ఇంకో ఇన్ని ఉన్నాయి నీ బ్యాగ్లో, ఎప్పుడైనా ఇన్ని ఉన్నాయా? సర్లే కానీ మీ బ్యాగ్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇప్పటిదాకా చూసిన వాటిలో ఇది ఎలా పెట్టావు అక్క బ్యాగ్లో అనుకున్నది ఏమన్నా ఉన్నా కానీ కామెంట్ చేయండి.
నేనైతే ఇవన్నీ నెసెసరీ థింగ్స్ అనే అనుకుంటున్నా, కొన్ని మర్చిపోయి ఉన్నాయి. అందుకే నా బ్యాగ్ చాలా బరువు ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది. సో ఇదనమాట ఇవాళ వీడియో. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసుంటే మీకు అసలు ఏ థింగ్ ఇంట్రెస్టింగ్గా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.